హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వండర్ సాగర్. ఇవాల్టి రెసిపీ వచ్చేసి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండే కరివేపాకుతో కారప్పొడి అనేది చేసి చూపిస్తున్నానండి. ఇది ఇడ్లీ, రైస్ అలాగే దోశలకే కాదు, మనం కర్రీస్లో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొడి కోసం ఫస్ట్గా కరివేపాకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకుని ఒక నీడ పట్టిన ఒక హాఫ్ డే వదిలేస్తే సరిపోతుంది. తడంతా ఆరిపోతుంది. మరీ ఎండలో పెట్టి ఎండబెట్టాల్సిన అవసరం అయితే లేదు. నేను ఈ కరివేపాకుని కప్స్ మెజర్మెంట్లో మెజర్ చేసి చూపిస్తున్నానండి. నాకు టోటల్గా అయితే 5.5 కప్స్ వచ్చాయి. మరీ ఒక గుండానే వేసి చూపిస్తున్నాను. మీరు క్వాంటిటీ ఎక్కువగా చేసుకోవాలనుకుంటే దీనికి డబల్ తీసుకోండి. కొంచెం తక్కువ చేసుకుంటే ఇందులో హాఫ్ తీసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్గా అయితే మనము ఆయిల్ హీట్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి, ఒక 1 టేబుల్ స్పూన్ అలాగా. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు అనేది బాగా రోస్ట్ చేసుకోవాలండి, లేదంటే చేదు వచ్చేస్తుంది. మెంతులు బాగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుల్ని సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి. హైలో పెట్టుకుంటే కనుక పప్పులు కలర్ వచ్చేస్తాయి కానీ సరిగ్గా వేగవండి. సిమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలండి. ధనియాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వన్స్ ధనియాలు వేగిన తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటాము. అది కూడా 1 టేబుల్ స్పూన్. జీలకర్ర ఎక్కువ టైం తీసుకోదండి ఫ్రై అవ్వడానికి. జీలకర్ర కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి, ఆయిల్ పడకుండా. నెక్స్ట్ ఈ ఆయిల్లో ఎండుమిర్చి అనేది వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. నేను 5.5 కప్పులకి ఒక 30 ఎండుమిర్చి వరకు వేసుకున్నాను. నేను కొంచెం కారం ఎక్కువే వేసాను. మీకు కొంచెం కారం కరెక్ట్గా ఉండాలంటే కనుక ఒక 20 to 25 వేసుకోండి, సరిపోతుంది. ఎండుమిర్చిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓవర్గా అయితే ఫ్రై చేయొద్దు, మాడిపోతాయి. బాగా ఫ్రై అయిన ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ మనము పక్కన కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఈ బౌల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకుని కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే కింద బాగా ఫ్రై అయిపోతుంది. ఈవెన్గా ఫ్రై అవ్వదన్నమాట కరివేపాకు, అక్కడక్కడ మరలా పచ్చి అనేది ఉండిపోతుంది. కరివేపాకుని మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోకండి. మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవడం వల్ల మన కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అనేది పోతుందండి. 3 to 4 మినిట్స్ ఫ్రై అయిన కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లో ఫస్ట్గా ఫ్రై చేసుకున్న పప్పుల్ని అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని పూర్తిగా పౌడర్ చేసుకోవాలి. ఇలా అయిన పొడిలో ఒక 10-15 వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని మళ్ళీ పౌడర్ చేసుకోవాలండి. అంతే అండి, మన కరివేపాకు పొడి అనేది రెడీ అయిపోయింది. ఈ కారప్పొడిని ఒకసారి చేసి పెట్టుకుంటే చాలండి. మనం చాలా కర్రీస్ కానీ ఫ్రైస్ కానీ యూజ్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కూడా వేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ కర్రీస్ అనేవి కూడా చేసుకోవచ్చు అండి ఈ కరివేపాకు కారం పొడితో. మీకు కనుక మన రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వండర్ సాగర్.